బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం జరిగింది. నిజాంవల్లి కాలనీలో ఆస్తి కోసం తల్లిని చంపేశాడు ఓ కొడుకు. తల్లి నివాసాన్ని కూతురికి రాసిస్తాను అన్నందుకు తల్లిని కిరాతకంగా చంపేశాడు బాబా ప్రకృతి. కొడుకు పేరిట ఆస్తి రాయడానికి తల్లి ససేమీర్ అనడంతో ఆవేశంతో తల్లిని కత్తితో దారుణంగా పొడిచాడు. తల్లిని చంపి ఇంటికి గడియ పెట్టి పరారయ్యాడు బాబా ప్రకృతి. వృద్ధురాలు కనిపించకపోవడంతో ఇంటి గడియ తీసి పక్కింటి వారు చూసే సమయానికి కషిం రక్తపు మడుగులో ఉంది. కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, కేవలం ఆస్తి రాసివ్వను అన్నందుకే తన తల్లినైతే కిరాతకంగా చంపేసిన ఘటన అయితే వెలుగు చూస్తున్నాము. అసలు ఎన్ని రోజుల నుంచి ఈ ఆస్తి తగాదాల గొడవ జరుగుతుంది? ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? వాస్తవానికి క్యార్మీ పండగ కోసం శ్రీశైలం నుంచి కదిరికి వచ్చాడు అయితే బాబా ఫక్రుద్దీన్ కొడుకు. అయితే గత కొంతకాలంగా కూడా ఆస్తి అయితే తన తల్లి నివాసం ఉంటుందో ఆ ఇంటి కోసం వివాదం నడుస్తోంది. ఆ ఇంటిని మాటలో మాట వచ్చినప్పుడు తల్లి తన కూతురు రాయిస్తానని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆగ్రహావేశాలకు లోనైన బాబా ఫక్రుద్దీన్ తన తల్లిని ఆ కత్తితో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయాడు. అయితే ఈ ఘటన అంతా కూడా ఆదివారం చోటు చేసుకుంది. అయితే అంతవరకు కూడా ఎక్కడ బయటకు రాలేదు. ఒక ఇంట్లో నుంచి తల్లి బయటకు రాకపోవడంతో కొంతమంది స్థానికులు ఆమె కోసం ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే ఆమె రక్త పడుగులో ఉంది. దీనిపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశారు. ఆ పోలీసులు చూడగా అప్పటికే ఆమె చనిపోయి ఉంది. దీనిపై కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నాడు. అయితే దీనికంతా కారణం కూడా ఆస్తి వివాదమే ముఖ్యంగా కూడా కారణంగా కూడా మనకి సమాచారం వస్తుంది. ఏంటి నివాసం ఉంటున్న ఇంటి కోసమే ఈ కుమారుడు ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడంటూ కూడా మాకు సమాచారం వస్తుంది. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.